పొరుగు దేశము నేపాల్ వైపు నుంచి ఒక షాకింగ్ వార్త, అంటే చాలా పెద్ద వార్త అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే టోటల్గా భారత్ శరణు కోరుతున్న నేపాల్ అని చెప్పి మీకు వార్తలు. అంటే మా దేశము ఒక శ్రీలంక లాగా లేదా మీకు పాకిస్తాన్ లాగా అయిపోకూడదు. సో అలా జరగకూడదు అంటే మేము చైనా వాళ్ళ ఈ గ్రిప్ నుంచి, అంటే చైనా సంకేళ్ల నుంచి మేము బయటపడాలి అని చెప్పి మీకు నేపాల్ వాళ్ళు రియలైజ్ అయినట్టుగా వార్తలు మీరు గమనించారనుకోండి. పుష్ప కమల్ దహల్, ఈయననే ప్రచండ అని అంటారు. సో ఈయన ప్రస్తుతము నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంతకుముందు ఈయన నేపాల్ కాంగ్రెస్ పార్టీతో ఈయనకి పొత్తు ఉండేది. తరువాత దాన్ని వద్దు అనుకొని మళ్ళీ ఈయన ఖడ్గ ప్రసాద్ ఓలీ అని చెప్పేసి పూర్వ నేపాల్ ప్రధానమంత్రి, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అంటారు. సో ఈయనతో ఈయన మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అంటే నేపాల్లో ఒక స్టేబుల్ ప్రభుత్వము అనేది ఉండదండి. 2008లో మీకు రాచరిక పాలన పోయిన తరువాత, అంటే మోనార్కీ అనేది పోయిన తరువాత దగ్గర 11 ప్రభుత్వాలు, అంటే ఒకసారి మీకేమో ప్రచండ ఉంటాడు, ఇంకొకసారి ఏమో ఖడ్గ ప్రసాద్ ఓలీ, ఇలా మారి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది మీకు నేపాల్లో కనిపించదు. ఐదర్ వీళ్ళు ప్రో ఇండియా లేదా ప్రో చైనా. సేమ్ మాల్దీవ్స్లో ఎలాంటి ఒక పరిస్థితి ఉందో నేపాల్లో కూడా కరెక్ట్గా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2022లో పుష్ప కమల్ దహల్ మీకు నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇమీడియట్గా మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నారు. సో అనడము ఈయన అలర్ట్ అయ్యాడు. ఫైనల్గా ఇవాళ ఓలీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. సో ఇదంతా బాగానే ఉంది కదా అంటే మీరు గమనించారు అనుకోండి, ఇప్పుడు మీరు ఒక దేశంలో పెట్టుబడి పెడతారు, ఒక ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంటుంది, మీరు బాగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సడన్గా మీకు ఇంకొక ప్రభుత్వం ఫామ్ అయిపోతుంది, వెంటనే వాళ్ళు మనకి శత్రువులుగా మారిపోతారు, మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఇలాంటి ఒక పరిస్థితి నేపాల్లో క్లియర్గా కనిపించవచ్చు. కానీ ఇవాళ కూడా భారత్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హైయెస్ట్ ఇన్ నేపాల్. స్వయంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మా దేశంలో ఎక్కడైనా చూడండి, మీరు ఒక ఎనర్జీ సెక్టార్ అనండి, టూరిజం అనండి, లేదా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనండి, భారతీయుల ఇన్వెస్ట్మెంట్సే హయ్యెస్ట్గా ఉంటుంది. కానీ ఇంకా కూడా భారత్ నుంచి పెట్టుబడులు రావాలి అంటే మీకు నేపాల్లో చైనాకు సపోర్ట్గా ఉండే ప్రభుత్వం వచ్చినప్పుడు భారత్ బ్యాక్ ఆఫ్ అయిపోతుంది. దీని వలన దేశానికి చాలా పెద్ద నష్టము. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండదు. మేము ఒక డిసిషన్ తీసుకున్నా, ఒక అగ్రిమెంట్ వేసుకున్నా, ప్రయారిటీలో ఏ దేశం అనుకున్నా, ఎలాంటి ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఇలాంటి పాలసీ విషయంలో, ఇలాంటి ఇన్వెస్టర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటాము. మేము ఎప్పుడూ కూడా మా యొక్క ప్రయారిటీస్ని మార్చుకోము. ముఖ్యంగా భారత్ విషయంలో మేము ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోము. ఎవరు చెప్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ CEO సునీల్ భాటియా అంటారు. ఈయన అంటున్నాడు, మీకు ఇలాగ ప్రో చైనా, ప్రో ఇండియా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నేపాల్ యొక్క ఎకానమీ చాలా పెద్ద లెవెల్లో దెబ్బతింటుంది, ఇన్వెస్టర్స్ నమ్మడం లేదు అని. వీటి వెనుక మీరు కారణాన్ని చూశారనుకోండి, మళ్ళీ చైనా ఒక పాకిస్తాన్ని ముంచింది, మీకు శ్రీలంకను ముంచింది, ఇవాళ మాల్దీవ్స్ కూడా ఇదే దీంట్లోనే ఉన్నారు. నేపాల్ విషయాన్ని గమనించారనుకోండి, మీకు పోఖ్రాన్ అనబడే ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను వీళ్ళు ఏర్పాటు చేసి ఏమన్నారు, 2025 నాటికి 2,80,000 మంది టూరిస్టులు నేపాల్ వస్తారు, మమ్మల్ని నమ్మండి, మీకు అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును నిర్మించి ఇస్తాము అని చెప్పి చైనా వాడు నేపాల్ వాళ్ళకి చెప్పాడు. నేపాల్ ప్రభుత్వం కూడా నమ్మింది. పోఖ్రాన్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను వీళ్ళు నిర్మించారు. ఇదంతా చైనా వాడు తన డబ్బుతో చేశాడు అంటే పొరపాటండి. చైనా వాడు నేపాల్ వాడికి అప్పుగా ఇస్తాడు. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించే పని మాది, అప్పు ఇస్తాము, తర్వాత మీరు తిరిగి ఇవ్వండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దేశంలోకి వస్తాయి, చెప్తున్నాం కదా, ఆల్మోస్ట్ మీకు 3 లక్షల మంది టూరిస్టులు వస్తారు, ఇవన్నీ మాట్లాడాడు. మరి రియాలిటీ ఏంటో చెప్పమంటారా? పోఖ్రాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇవాళ వరకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మీకు ల్యాండ్ అవ్వలేదండి. పొరుగు దేశం భారత్ నుంచి కూడా ఒక అంతర్జాతీయ విమానము నేపాల్లో ల్యాండ్ అవ్వలేదు. ఇది రియాలిటీ.
ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు నేపాల్లోనే ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మించి ఏమంటాడంటే ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కింద వస్తుంది, నేను ఇంత అప్పు నీకు ఇచ్చాను అంటాడు. నేపాల్ వాళ్ళు ఇవాళ లబోదిబోం అంటున్నారు. ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందాలు అవ్వడానికి ముందే చైనా వాడు అప్పులు ఇచ్చి ఎయిర్పోర్ట్ నిర్మించడం అంతా జరిగిపోయింది. ఇవాళ వచ్చి ఈ ప్రాజెక్టు BRI మీదే అన్నప్పుడు నేపాల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చైనా వాడు తన ఇష్టానుసారము నేపాల్ భూములను వాడుకుంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ అంటాడు, ఇప్పుడు ఈ అప్పులు మీరు తీర్చకపోతే ఈ భూమి ఎయిర్పోర్ట్ అంతా నాది అంటాడు. ఇంకొక విచిత్రం చూడండి, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ విమానము ఎగరాలి అంటే ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఈ విమానం రావాలి. మనం ఎందుకండి పర్మిషన్ ఇస్తాం? నో అని చెప్పాం. ఈ విమానము ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి రాకూడదు అన్నాం. మరి అలాంటి ఒక ప్రాజెక్ట్ చైనా వాడు ఎందుకు చేపట్టాడు అంటే నేపాల్ని ఇరికించడానికి. సో ఎటువంటి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లేదు, ఒక మాస్టర్ ప్లాన్ లేదు, ఏమీ లేకుండా చైనా వాడు ఇలా నేపాల్ని ట్రాప్ చేశాడు. సో ఇదంతా గమనించి ఇప్పుడు చూడండి మాల్దీవ్స్ వాళ్ళు ఏంటి ఇండియాకు వచ్చి ఇండియాకు ఫేవరబుల్గా ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహిస్తాము, మా తప్పులను సరిదిద్దుకున్నాము, ఇది మాల్దీవ్స్ వాడు ఇవాళ ఇండియా శరణు కోరి భారత్లోకి వస్తాను అంటున్న మాటలు. నేపాల్ కూడా ఇదే పని, అంటే చైనా వాడు చెప్తున్న ఈ మాయ మాటలు నమ్మి ఇరుక్కుపోతారు, టోటల్గా డెట్ ట్రాప్లో పడిపోతారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన తరువాత వీళ్ళందరూ కూడా భారత్ దగ్గరికి వచ్చి అయ్యా బాబు మమ్మల్ని కాపాడండి. ప్రతి ఒక్క చిన్న దేశాన్ని చూడండి, అంటే పాకిస్తాన్లో గ్వాదార్ పోర్ట్ విషయంలో చైనా వాడు ఏం చేశాడో ఇవాళ పోఖరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో మీకు నేపాల్ కూడా సరిగ్గా ఇలాగే ఇరుక్కుపోయి ఉందండి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, శ్రీలంకలో హంబంటోడా పోర్ట్, మీకు పాకిస్తాన్లో గ్వాదార్ పోర్ట్, ఇవాళ నేపాల్లో పోఖరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా ఎక్కడైనా కూడా చూడండి చైనా వాడి యొక్క ఈ ట్రాప్లో ఈ చిన్న దేశాలంతా ఇరుక్కుపోవడము, ఫైనల్గా వీళ్ళని కాపాడడానికి భారత్ రంగప్రవేశం చేయడము, దీనిని మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇవాళ నేపాల్ వాడు వచ్చి మాకు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వద్దండి, ఇది టోటల్ ఫెయిల్యూర్, భారత్ నువ్వు మా దేశంలో పెట్టుబడులు పెట్టు, ఎనర్జీ సెక్టార్లో భారత్ బాంగ్లాదేశ్ నేపాల్ మధ్య చాలా పెద్ద ఒప్పందం ఉంది కదా, ఈ పెట్టుబడులంతా మీరే పెట్టారు కదా, ఈ ప్రాజెక్ట్లో సంతకాలు చేయండి, మాకు మా గ్రామాలలో పవర్ సప్లై లేదు, మీరు ఆదుకోండి. చైనా వాడిని ఇలాగే అడగొచ్చు కదా అంటే చైనా వాడు ఎప్పుడు ఏ దేశానికి ఎటువంటి సహాయం చేసింది లేదండి. అయినా కూడా వీళ్ళు వాడు వేసే కుక్క బిస్కెట్లను నమ్ముకొని వెళ్ళి ఇరుక్కుపోతున్నారు. మరి ఈరోజు నేపాల్ భారత్ శరణు కోరడము, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు ఉండవు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఇండియా వద్దకు వచ్చి ఇంత పెద్ద రిక్వెస్ట్ పెట్టి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు భారత్ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? నేపాల్ని ఆదుకోవాలా లేదా ఎప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారా? ఒక అగ్రిమెంట్ వేసుకుందాము, ఇక మీదట నేపాల్లో ప్రో చైనా ప్రభుత్వము ఉండదు, మేము చెప్పినట్టే నడుచుకుంటారని చెప్పి ఒక MOUలో సంతకం పెట్టండి, అప్పుడు మేము మీకు వచ్చి సహాయం చేస్తామని చెప్పి మనము వాళ్ళకి భరోసా ఇస్తే ఎలా ఉంటుంది? ఇది నాకు వచ్చిన ఆలోచన. మరి మీరు నేపాల్ విషయంలో ఏమి ఆలోచిస్తున్నారు? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.